హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బెల్లం తాలికలు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి ముక్కలు, నెయ్యి. ఇప్పుడు ముందుగా ఈ బియ్యం పిండిని వేడి నీళ్ళలో ఉక్కబెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. దానిలో ముందుగా కరెక్ట్గా ఈ కప్పుతో తీసుకున్నానండి బియ్యం పిండి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బెల్లం. వాటర్ ఉడకపెట్టుకోవడానికి కప్పున్నర వాటర్ అండి. తాలికలు చప్పగా ఉండకుండా ఉండటానికి ఈ వాటర్లో కొంచెం 1 స్పూను బెల్లం వేసుకుందాము. అలాగే ఊరికే చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఈ వాటరు మరుగుతున్నప్పుడు దీనిలో బియ్యం పిండి వేసుకోవాలి. మూత పెట్టుకుందాం, తొందరగా మరుగుతాయి. ఇవి మరగటానికి 2 మినిట్స్ పడుతుందండి. ఒకసారి చూద్దాం. మరగటం స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు దానిలో బియ్యం పిండి వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు దీనిలో కప్పు బియ్యం పిండి, మొత్తం కలుపుకోవాలి. పిండి అంతా ఉండలు లేకుండా స్టవ్ సిమ్లోనే ఉంచుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది ఇలాగే స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారే వరకు మనం మూత పెట్టేసి ఉంచాలి. ఆ వేడికి ఇంకా బాగా మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఒక 10 నిమిషాలు చల్లారటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మూత తీద్దామండి. తీసి చూద్దాం. కొంచెం చల్లారింది. ఇదంతా ఒకసారి ఒక ప్లేట్లో వేసుకుందాం. తొందరగా చల్లారుతుంది, మాకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని అంతా ఇలా ముద్దగా చేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం వేడి నీళ్ళ ఉక్కబెట్టుకున్న మూల బాగా
స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది పిండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని తాలికలు చేసుకుందామండి. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న కొంచెం కొంచెం తీసుకుని చిన్న రౌండ్ బాల్స్లా చేసుకుందాం. ఇట్లా పిండి అంతా చేసుకోవాలండి. ఇదిగోండి పిండి మొత్తం ఇలా ఉండల కింద చేసుకున్నాను. దీని కొంచెం చేతిలో ఒక రోల్ కింద చేసుకుని ఈ బోర్డు మీద కొంచెం పొడి పిండి చల్లుకున్నాను. దీని మీద తాలికలు చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉండను కొంచెం అరచేతిలో కొంచెం ప్రెస్ చేసుకుని ఇలాగ ఇక్కడ తాలికల కింద చేసేసుకోవటమేనండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయక్కర్లేదు, ఉడికింది కదా బాగా మెత్తగా స్మూత్గానే ఉంటుంది పిండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఉండలన్నీ కూడా చేతిలో ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేసుకుని రోల్ కింద చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా కూడా పీట మీద చేసేసుకోవచ్చండి. మొత్తం ఉండలన్నీ మొత్తం తాలికలు మొత్తం చేసేసుకున్నానండి. ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం. బెల్లం కరిగించుకోవడానికి గిన్నె పెట్టాను. స్టవ్ వెలిగించుకుందాం. దీనిలో కప్పున్నర వాటర్ అండి. కప్పు బెల్లం వేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకని డైరెక్ట్ వేసాను. లేకపోతే మనం కరిగించుకుని వడకట్టుకుని వేసుకోవాలి. పాకం ఏం రావక్కర్లేదండి. కరిగిన వెంటనే మనం తాలికలు వేసేసుకోవచ్చు. కరగటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. అరుగుతుందండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు తాలికలన్నీ కూడా దానిలో వేసేసుకుందాం. పాల తాలికలు ఎప్పుడు ఒకసారి వేసుకోకూడదండి, ఒకదాని నుండి ఇరిగిపోయి పిండిలాగా అయిపోతాయి. ఎక్కువ ఉంటే 3 సార్లు లేకపోతే 2 సార్లు వేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఒక పొంగు వస్తే కొద్దిగా గట్టి పడతాయి.
ఇంకొంచెం వేసుకుందాం. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందామండి. కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలు వేస్తాను. ఈ బెల్లంలో ఉడికి అవి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్క నిమిషం ఉన్న తర్వాత మిగతావి వేసేసుకుందాం. మిగతాయి కూడా వేసేస్తున్నాను. ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కగా ఉండటం కోసం కొంచెం పిండి తీసుకున్నానండి. తాలికలు చేయకుండా కొంచెం పిండి ఉంచేసాను. దానిలో వాటర్ కలుపుకుని పలుచగా చేసుకుందాం. ఇవి 7-8 నిమిషాలు ఉడికితే బాగుంటాయండి. ఉడకటానికి టైం పడుతుంది. మూత పెట్టేద్దాం. ఉడికిపోయినాయండి తాలికలు. ఇందాక ముందుగా తీసుకున్నాం కదా కొంచెం పిండి, అది కలిపేసుకుందాం. కొంచెం వేసుకుందామండి. దగ్గర కంటే వచ్చింది, చిక్కగానే ఉందని కొద్దిగా వేసాను. సిమ్లో పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకుందాం. అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అయిపోయినాయండి. పాల తాలికలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లపు తాలికలు అండి ఇవి. పాల తాలికలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. లాస్ట్లో దించే ముందు పాలు పోసి ఒక్క నిమిషం ఉడికిస్తే పాల తాలికలు అయిపోతాయి. బెల్లపు తాలికలు చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.